మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఇండియన్ విమెన్ టీం ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ ని సాధించడం అనేది చాలా గొప్ప విషయం. చరిత్రలో ఒక హిస్టరీనే క్రియేట్ చేసినటువంటి విషయం. ఈ టోర్నమెంట్ లో 4 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ సెమీఫైనల్లో గెలిచి ఫైనల్లో కూడా గెలిచి చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇందులో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అందరూ కలిసికట్టుగా ఆడితేనే టోర్నమెంట్ గెలుస్తారు. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, కులం వారీగా మతం వారీగా ప్లేయర్స్ని కూడా విడదీసుకుని వారి స్వార్థం కొరకు పోస్టులు కూడా పెట్టే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఇండియన్స్. కానీ ఇండియన్ విమెన్ టీంకి మాత్రం ఆస్ట్రేలియా మ్యాచ్ ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్. అది ఇప్పటి వరకు 7 సార్లు ఆస్ట్రేలియా వరల్డ్ కప్ని సంపాదించుకుంది. ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ ఒక్కసారి. ఇంకా ఏ దేశానికి కూడా ఛాన్స్ రాలేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలవడానికి మాత్రం జస్ట్ బికాస్ ఆఫ్ జెమీమా వల్లే అది సాధ్యమైంది. కానీ ఈ వీడియో అనేది క్రికెట్ గురించి కాదు, వరల్డ్ కప్ గురించి కాదు, అయితే జెమీమా రోడ్రిక్స్ గురించి. జెమీమా ఎందుకంత సెంటిమెంటల్ అవుతుంది, ఎందుకు అంత బాధపడింది, ఎందుకు అంతలా ఏడ్చింది, జెమీమా ఎందుకు అంత టార్గెట్ అయింది, ఎందుకు కాంట్రవర్షియల్గా ఉంది, ఎందుకు తనని చాలా ట్రోల్ చేస్తున్నారు, మిగతా ప్లేయర్స్ ఎవరికీ లేనిది తనని మాత్రమే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియోను పూర్తిగా చూడండి. తనకున్న స్ట్రాంగ్ కమిట్మెంట్స్ కానీ, ఆత్మీయతలో తనకున్న ఫెయిత్ కానీ తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోను పూర్తిగా చూడండి. జెమీమా రోడ్రిక్స్ కేవలం క్రికెట్ మాత్రమే కాదు, దాని సక్సెస్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియాపై తాను చేసినటువంటి 127 రన్స్ యొక్క సెంచరీ అనేది క్రికెట్ విజయం మాత్రమే కాదు, వాటికన్నా చాలా ఎక్కువ. తాను కంటిన్యూస్గా అనుభవిస్తున్నటువంటి కాంట్రవర్సీల్లో కానీ, తాను అనుభవిస్తున్న హెరాస్మెంట్లో కానీ తన విశ్వాసాన్ని నిరూపించుకోవడంలో అది సక్సెస్ అయింది. జెమీమా రోడ్రిక్స్ సెప్టెంబర్ 5, 2000 సంవత్సరంలో ముంబైలోని బాండుఫ్లో జన్మించింది. సాధారణమైన నార్మల్ క్రికెటర్. ఆమె స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. యేసుక్రీస్తు మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. జెమీమా ప్రయాణం అనేది చాలా సెంటిమెంటల్గా మారిపోవడానికి కారణం చిన్నప్పటి నుంచే భావోద్వేగాలతో, ఎమోషన్స్తో గుర్తించబడింది. ఎందుకంటే తను 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, కుటుంబం సెలవుల్లో ఉన్నప్పుడు తన బంధువు కాజియా అని చెప్పి 4 సంవత్సరాలు ఉన్న కాజియా ఈత కొలంలో మునిగి చనిపోయింది. దాన్ని కల్లారా చూసినటువంటి జెమీమా ఆ సంఘటన చూసిన తర్వాత మెంటల్గా డిస్టర్బ్ అయింది. దాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది. అలాంటి డిప్రెషన్స్ అనేవి తను మానసికంగా చాలా తీవ్రంగా అనుభవిస్తూనే ఉంటుంది. అంతేకాదు తను చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉంటుంది ప్రతిసారి. ఆ విషాదం తర్వాత జెమీమా చాలా భయపడుతూ ఉండేది. ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనే బ్రతుకుతూ ఉండేటువంటి ఒక అమ్మాయిగా మారింది. తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు, తల్లిని అసలు వదిలేదే కాదు. క్లాస్లో కనీసం స్కూల్లో 30 మందితో కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. అలా క్లాస్ రూమ్లో కూడా కూర్చోలేనటువంటి మెంటల్ స్టెబిలిటీ సరిగా లేకుండా డిప్రెషన్తో, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో చాలా మెంటల్గా తను అనుభవిస్తూ వచ్చింది. అలాంటి భావోద్వేగం కలిగినటువంటి, ఎమోషన్ కలిగినటువంటి ఆమె తాను గెలవడం, చదవడం లేదా రాణించడం అనేది అసాధ్యమనిపించేది. ముంబైలో ఉన్న బాంద్రాలో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్లో జెమీమా చిన్నతనంలోనే చదువుకుంటూ అక్కడ స్పిరిచువల్గా తను ఆత్మీయతకు దగ్గరయ్యింది. తాను దేవునికి దగ్గరవడానికి, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండడానికి కారణం 1 యోహాను సువార్త 4:18 ప్రకారం వాటిని నేరుగా ప్రస్తావిస్తూ అన్ని భయాలను తరిమికొట్టే యేసుక్రీస్తు పరిపూర్ణమైన ప్రేమ అని వర్ణిస్తూ తను ప్రతిసారి ఈ విషయం గురించే ప్రస్తావిస్తూ ఉండేది. అలాంటి బైబిల్ ద్వారా, బైబిల్ వాక్యాల ద్వారా తన ఎమోషన్స్ని, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ని, తన డిప్రెషన్స్ నుంచి బయటకు రావడానికి, పరివర్తన చెందడానికి, మారడానికి కూడా వాటిని పునాదిగా మార్చుకుంది. అప్పటి నుంచి స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉంటూ వాటిని గెలిచింది. ఆస్ట్రేలియా మీద మ్యాచ్ గెలిచిన తర్వాత చాలా భావోద్వేగంతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు కూడా, బైబిల్ గురించి, దేవుని గురించి మాట్లాడినప్పుడు చాలామంది తప్పుపట్టారు. కానీ తను ఎందుకు అలా మాట్లాడుతుందో, తన పరిస్థితి ఏంటో ఎవరూ కూడా అర్థం చేసుకోలేకపోయారు. తను మాట్లాడుతున్నప్పుడు తన ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటుంది, ఒళ్ళంతా కూడా ఫిట్స్లా వస్తుంది అని చెప్పిన విషయాన్ని కూడా ఎవరు గమనించలేదు. 30 మంది ఉన్న ఒక క్లాస్ రూమ్లో కూర్చోలేనటువంటి పరిస్థితిలో ఉన్న స్టేజ్ నుంచి నేడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నప్పటికీ కూడా తాను ఆడగలిగేటువంటి స్టేజ్కి వచ్చింది. పైగా మ్యాచ్ అనేది ముంబైలో జరిగింది. తన ఓన్ ప్లేస్లో ఉన్నటువంటి ముంబైలో నావీ గ్రౌండ్లో జరిగినటువంటి మ్యాచ్ని చూడడానికి అనేక మంది స్నేహితులు, బంధువులు, తెలిసినవారు, తెలియనివారు అనేక మంది వచ్చి వీక్షిస్తున్నప్పుడు తాను డిప్రెషన్స్ కానీ, కలవరం కానీ, ఇలాంటి పరిస్థితులన్నిటినీ, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా అధిగమించి కేవలం యేసుక్రీస్తు మీద నమ్మకంతో, ధైర్యంతో వాటిని అన్నిటినీ అధిగమించి దేవుణ్ణే ముందు పెట్టి తాను ఆడితే దాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు, అజ్ఞానులు, నీచులు ఎంత దిగజారి మాట్లాడతారంటే, నీచాతి నీచమైన దరిద్రులు ఇలాంటి పరిస్థితిని కూడా తప్పుగా వక్రీకరించి, పైగా ఆడుతున్నది వరల్డ్ కప్, పైగా ఇండియా తరపున ఇంటర్నేషనల్ టీంలో ఆడుతుంటే అయినప్పటికీ కూడా ఇండియా వాళ్ళు సహకరించకుండా ట్రోల్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆమె పరిస్థితిని, ఆమె సిచ్యువేషన్ని, ఆమె కండిషన్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితి. అంత దుర్మార్గులు ఈ దేశంలో ఉన్నారు.
ఎందుకు అంటే జెమీమా నోట యేసుక్రీస్తు పేరు రావడం, క్రిస్టియానిటీలో ఉండడం అనేది ఒకే ఒక కారణాన్ని బట్టి ఎంత దౌర్భాగ్యమైనటువంటి ట్రోల్స్. జెమీమా చాలా డీప్ ఫెయిత్ కలిగింది, చాలా మంచి విశ్వాసం కలిగింది. క్రీడా సాంప్రదాయంలోనే పాతుకుపోయినటువంటి క్రైస్తవ కుటుంబం నుంచే వచ్చింది. తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్, ఆమెకు ప్రాథమికమైనటువంటి కోచ్ ఆయనే, ఆమె గురువు ఆయనే పాస్టర్, ఆయనే మెంటర్, అన్నీ కూడా అలా తండ్రే. అయితే ఆమె క్రికెట్ కెరీర్ను మొదటి నుంచి ప్రోత్సహించింది ఆయనే. జెమీమా 4వ సంవత్సరం నుంచే క్రికెట్ స్టార్ట్ చేసింది. తన తల్లి లవిటా రోడ్రిగ్స్ న్యూట్రిషనిస్ట్, అంతేకాదు 2 సహోదరులు ఉన్నారు, ఏనోక్ రోడ్రిగ్స్ అండ్ ఏలీ రోడ్రిగ్స్ అని చెప్పి 2 సహోదరులు కూడా ఉన్నారు. ఈ కుటుంబం అంతా స్పిరిచువల్గా బ్రతుకుతున్నదే, క్రిస్టియానిటీలో బ్రతుకుతున్నదే. జెమీమా కూడా ఒక లోతైనటువంటి చాలా మంచి విశ్వాసాన్ని, ఫెయిత్ని కలిగి ఉన్న క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చింది. ఒకప్పుడు జూనియర్ క్రికెట్ జట్టుకి కోచ్గాను, అలాగే స్కూల్లో స్పోర్ట్స్కి సంబంధించిన పీటీగాను తన తండ్రి ఉన్నాడు. పైగా ఇప్పుడు మాన్యువల్ మినిస్ట్రీస్ అని చెప్పి ఫుల్గా సేవ కూడా చేస్తున్నాడు. కూతుర్ని అలా క్రికెట్కి అప్పగించి తానే ముందు నుంచి షైన్ చేసి అప్పగించాడు. తన తండ్రి కానీ తన కుటుంబం కానీ క్రిస్టియన్స్గా ఉండడం, ఆత్మీయతను పొందుకోవడం అనేది కొత్త ఏమీ కాదు, ఎప్పటికప్పుడు మారింది కాదు. కానీ ఎందుకు కాంట్రవర్సీ, ఎందుకు క్రైస్తవుల మీద ఇంత ద్వేషం, ఇంత అసహ్యం, ఇంత ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? పైగా తానేమి స్వార్థం కోసమో క్రైస్తవ్యం కోసం ఆడలేదు, దేశం కోసం. వాళ్ళ ఫెయిత్ అనేది, వాళ్ళ ఆత్మీయత అనేది వాళ్ళ ఇష్టం, వారి కుటుంబ విషయం అది, వారి సొంత విషయం అది. కానీ దాన్ని తప్పుబడుతూ ట్రోల్ చేస్తున్నారు అంటే ఎంత నీచులో అర్థం చేసుకోండి. అదేం దాచపడిన విశ్వాసం కాదు, వారు చాలా స్ట్రాంగ్గానే కమిట్మెంట్స్తోనే క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవాళ్లే. రోడ్రిగ్స్ కుటుంబం అంతా కూడా స్పిరిచువల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉన్నవాళ్లే. దాదాపు 1 సంవత్సరం క్రితం జెమీమా గురించి నేను ఒక వీడియో చేయాలని నిశ్చయించుకున్నాను, స్క్రిప్ట్ కూడా రాశాను. కానీ దాన్ని తర్వాత ముందుకు తీసుకువెళ్ళలేకపోయాను. ఎందుకు అంటే సంవత్సరం క్రితం జరిగిన ఒక సంఘటన బట్టి నేను వీడియో చేయాలనుకున్నాను. ఎందుకంటే కార్జింకానా ఇష్యూ అనేది ఒకటి జరిగింది. ముంబైలో పురాతనం నుంచి ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి క్లబ్ ఒకటి ఉంది, కార్జింకానా అనేటువంటి క్లబ్. 2024 అక్టోబర్ నెలలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించారు అని చెప్పి, క్లబ్ నియమాలు ఉల్లంఘించారు అని చెప్పి జెమీమా మీద ఫైర్ అయ్యి తన సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎందుకు అంటే తన తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ మాన్యువల్ మినిస్ట్రీస్ నడుపుతారు. జెమీమాకు అక్కడ సభ్యత్వం ఉంది కాబట్టి ఆ సభ్యత్వం ద్వారా అక్కడ ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒక్క మీటింగ్ మాత్రమే కాదు, దాదాపు 34 మీటింగ్లు జరిగాయి అంతకుముందు. 35వ మీటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రమే వీరు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే జెమీమాకి అక్కడ మెంబర్షిప్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. పైగా మొట్టమొదటి విమెన్ కూడా. సో ఇండియన్ క్రికెట్లో కూడా మొట్టమొదటి విమెన్ తానే. అలాంటి సభ్యత్వాన్ని పొందడం అనేది, ఈ క్లబ్లో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరిగినప్పటికీ కూడా వీరు క్రిస్టియన్ పరంగా మీటింగ్ పెట్టడం అనేది మాత్రమే తప్పుగా చూపించి వీళ్ళని ట్రోల్ చేసి, జెమీమా సభ్యత్వాన్ని రద్దు చేసి, వీళ్ళని టార్గెట్ చేసి, ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళని టార్గెట్ చేసి, ట్రోల్ చేసి, మానసికంగా ఇబ్బంది పెట్టి, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చాలా చేశారు. ఎందుకు ఇవన్నీ జరిగాయి అంటే మొదటిది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికీ వారికి తెలిసే, వారికి చెప్పి చేసినవే దాదాపు 34 మీటింగ్స్ కూడా జరిగాయి. వాళ్ళ నియమ నిబంధనల ప్రకారమే జరిగాయి. వాళ్లకు తెలిసి జరుగుతున్న మీటింగ్సే, వారే పర్మిషన్ ఇచ్చిన మీటింగ్సే. అయినప్పటికీ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది. కార్జింకానా నిర్ణయం ఇంకా రాకముందే బజరంగ్ దళ్ గ్రూపులు ఈ క్లబ్లను బెదిరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రెండోది, క్రైస్తవ వ్యతిరేక హింస అనేది దేశంలో ఎక్కువ అవుతున్నప్పుడు, ఇలా క్రైస్తవ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు అలాంటి వాతావరణం, క్రైస్తవ కార్యక్రమాలు, మీటింగ్స్ లాంటివి చూస్తే అవన్నీ నెగిటివ్గా కనబడుతున్నాయి. ఇక మూడోది రైట్ హ్యాండ్ వెపన్స్. అంటే జింకానా వివాదం తర్వాత వెంటనే హిందూ పోస్ట్ లాంటి ఈ రైట్ హ్యాండ్ వెబ్సైట్లు కానీ, సోషల్ మీడియా కానీ జెమీమా మీద, క్రైస్తవ్యం మీద, ఈ గుంపుల మీద కన్వర్షన్స్ అని చెప్పి, లేదా ఇలా యాంటీ నేషనలిజం అని చెప్పి, ఇలాంటివన్నీ కూడా ఆయుధంగా చేసుకొని మత విభజనకు ఆజ్యం పోస్తుంది అని చెప్పి, ఇలాంటి పాస్టర్ ఆనందంలోనే క్రైస్తవ సమావేశాలు జరుగుతున్నాయి అని చెప్పేసి జెమీమా అక్కడ పార్టిసిపేట్ చేసింది అని చెప్పి, పాత వీడియోలన్నీ చర్చ్లో కానీ, చిన్నప్పుడు కానీ, టీనేజ్లో ఉన్నప్పుడు కానీ, మీటింగ్స్లో జరుగుతున్నవన్నీ, పాటలు పాడుతున్నప్పుడు, వర్షిప్ చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ఇలాంటివన్నీ పాత వీడియోలను తీసుకొచ్చి ప్రచారం చేసి చాలా ట్రోల్ చేశారు. 2024 అక్టోబర్ 20న ఈ కార్జింకానా సభ్యులు జెమీమా 3 సంవత్సరాల గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఏకగ్రీవంగా వారు నిర్ణయించుకొని సభ్యత్వాన్ని రద్దు చేశారు. అంతేకాదు ఈ కార్జింకానా సభ్యత్వం రద్దయిన తర్వాత జెమీమా తన స్పిరిచువల్ ఫెయిత్ని లక్ష్యంగా చేసుకొని, క్రిస్టియానిటీని లక్ష్యంగా చేసుకొని ఆన్లైన్లో, సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారాలన్నీ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఖచ్చితమైనటువంటి క్రీడ గురించో, స్పోర్ట్స్ గురించో, తన ఫెయిల్యూర్స్ గురించో మాట్లాడలేదు. సోషల్ మీడియా అంతటా కూడా జెమీమాను ఆధారంగా చేసుకుని, తన తండ్రిని ఆధారంగా చేసుకుని మతపరంగా ప్రేరేపించారు, హింసకు గురి చేశారు. అంతేకాదు అత్యాచారం చేస్తాం, నిన్ను రేప్ చేస్తాం, చంపేస్తామని చెప్పి జెమీమా మీద ట్రోల్స్ కూడా చేశారు, మెసేజ్లు పెట్టేవారు.
ఇలాంటి ఇష్టమైనటువంటి అత్యాచార బెదిరింపులు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆమె విశ్వాసం, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వచ్చాయి. లైంగిక పరంగా, మతపరంగా కూడా అనేకమైన దోషణలు చేసేవారు. కన్వర్షన్స్ చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు, వాడు ఇలా దేశాన్ని పాడు చేస్తున్నారు, యాంటీ నేషనల్స్ అని చెప్పి. ఒక క్రికెటర్గా కాకుండా ఒక వ్యక్తిని బ్యాడ్గా చూపించడానికి, చట్టవిరుద్ధంగా చూపించడానికి, యాంటీ నేషనలిస్ట్గా చూపించడానికి మతాన్ని టార్గెట్ చేసుకుని వారు చేసినటువంటి ట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా దారుణమైనవి. అప్పటి విషయం అంతా అసలే సెంటిమెంటల్గా ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకుంటూ కేవలం దేవుని ద్వారా, దేవుని శక్తి ద్వారా బలపడుతున్నామే. మరలా ఇలాంటి వారందరి యొక్క ఒక యుద్ధాన్నే చూసింది. ఇలాంటి నీచులందరితోనూ ఒక యుద్ధాన్నే చేస్తుంది. తప్పుడు సమాచారాలు, తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్లు అన్నీ కూడా జింకానా వివాదం తర్వాత కుటుంబ మత కార్యక్రమాల మీద, క్రిస్టియానిటీ మీద, ఆమె కుటుంబం మీద ఖచ్చితంగా వ్యాపింపచేశారు. వారందరూ కావాలని టార్గెట్ చేసి మరీ వ్యాపింపచేశారు. అలాంటి టార్చర్ చేసేవారు, హింసించేవారు మానసికంగా ఎంత క్షోభ అనుభవించిందో. అసలే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, తన ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని తన డిప్రెషన్ని ఓవర్కమ్ చేయడానికి దేవునిలో ఎంతో బలపడుతుంది. తాను ఏడవని రోజంటూ లేదు, ప్రార్థించిన రోజంటూ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమెను ఈ స్పిరిచువల్ స్ట్రెంతే ఆమెను బలపడుతూ ఉంటే, ఆ స్పిరిచువాలిటీని, ఆ క్రైస్తవ్యాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఇలాంటి నీచులు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల మధ్య, అలాంటి దౌర్భాగ్యం మధ్య జెమిమా అత్యంత శక్తివంతమైనటువంటి సాక్ష్యం ఇచ్చింది. ఎందుకు అంటే తను మాట్లాడిందేమీ చర్చ్లో మాట్లాడలేదు, తనేమి తన రూమ్లో మాట్లాడలేదు, ఒక మీటింగ్లో మాట్లాడలేదు. భారతీయులతో సహా ప్రపంచమంతా తన వైపు చూస్తున్నప్పుడు మాట్లాడిన మాటలవి. ఎంత ఫీలింగ్, ఎంత ఎమోషన్స్తో మాట్లాడిందో మనం అర్థం చేసుకోవచ్చు. జింకానా వివాదం వల్ల కలిగిన అవమానాలు కానీ, ఆన్లైన్లో ఉద్దేశపూర్వకంగా అత్యాచార బెదిరింపులు, పైగా ఫేక్ న్యూస్లతో తాను ట్రోల్ చేసే విధానాలు, మతపరమైన హింసలు, దాడులు ఇవన్నీ కూడా తనని టార్చర్ చేశాయి. అంతేకాదు క్రికెట్లో కూడా 2022 ప్రపంచ కప్ నుంచి ఆమెను తొలగించారు. అప్పటి నుంచి ఈ డిప్రెషన్స్తో తను మంచి ఆట ఆడినప్పటికీ ఇలాంటివి మెంటల్గా తాను ఇబ్బంది పడుతున్న విషయాలను బట్టి కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ వచ్చేది. 2022 ప్రపంచ కప్ నుంచి తొలగించినప్పుడు కూడా చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది, చాలా బాధపడింది, రూమ్ నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడలేదు. ఆ తర్వాత చాలా కష్టపడి మరలా బయటకు వచ్చింది, తరలా మంచిగా ఆడుతుంది. 2025 ప్రపంచ కప్ సాధించడానికి, దాన్ని చేరుకోవడానికి తను ఎంతో కష్టపడింది, శ్రమించింది. ఆఖరికి ప్రపంచ కప్లో ఈ టీంలో సెలెక్ట్ అయింది. 2025 ప్రపంచ కప్ సమయంలో కూడా మళ్ళీ కొంచెం మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయింది, డకౌట్ అయింది. ఆ తర్వాత 30 తర్వాత మళ్ళీ డకౌట్. తర్వాత ఇలాంటి ఫేలవంతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చేసరికి 4వ మ్యాచ్లో, ఇంగ్లాండ్తో జరిగే 4వ మ్యాచ్లో తాన్ని తీసేశారు. తాన్ ప్లేస్లో ఒక బౌలర్ని తీసుకున్నారు. అప్పుడు కూడా చాలా బాధపడింది, చాలా ఇబ్బంది పడింది. తర్వాత సెమీఫైనల్లో మరలా తాను తీసుకొని 6వ ప్లేస్లో ఆడేటువంటి జెమిమాను 3వ ప్లేస్లోకి రప్పించారు. ఆ తర్వాత అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి సెంచరీ కొట్టింది. ఈ టోర్నమెంట్లో మంచి ప్రదర్శన, ఆఖరికి అందరూ మెచ్చుకుంటున్నారు. అపోజిషన్ అయినటువంటి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా జెమిమాను చాలా 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 పొగుడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న, అలాగే ఇండియాకు సంబంధించిన మెన్, విమెన్ అందరూ కూడా, సెలబ్రిటీస్ అందరూ కూడా ఆమెను అభినందించారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాలో ఉన్న దరిద్రులు మాత్రం ఆమె మతాన్ని మాత్రమే చూశారు. ఆమె మానసిక పరిస్థితిని కంట్రోల్ చేసుకుంటూ, ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా వినాశనకరమైనటువంటి దెబ్బగా ఇదంతా మారుతూ ఉంటే, ఇలాంటి ఎమోషన్స్ అన్నింటినీ కూడా తను గెలుస్తూ ఆమె మంచి స్కోర్ చేయడం జరిగింది. పైగా ఆ మ్యాచ్ అనేది ముంబై నావీ గ్రౌండ్లో జరిగింది. తెలిసిన వారంతా వచ్చారు. ఎక్కడైతే, ఏ ప్రాంతంలో అయితే తను అవమానపాలయ్యిందో, జింకానా వివాదంలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా ట్రోల్ అయిందో, అదే ప్రాంతంలో గెలిచి చూపించింది. అలాంటి అసాధారణమైనటువంటి పరిస్థితులను గెలవడానికి ఆత్మీయంగా బలంగా ఉండి ప్రయత్నం చేసింది. కాబట్టే తన ఆత్మీయంగా ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎలా బలపడిందో, ఎలా దేవుడు నడిపించాడో ఆ విషయాల్ని చెప్పడానికే, ఎలా స్ట్రాంగ్గా ఉందో, ఎలా గెలిచిందో, వాటినన్నిటినీ ఎలా ఓవర్కమ్ చేసిందో, ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసిందో, దేవుడు ఎంత సహాయం చేశాడో, దేవుల్లో నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని కూడా తప్పుగా తీసుకునే మూర్ఖులు, మతం నెత్తికెక్కి మత ఛాందసవాదంతో ఏడుస్తున్న దరిద్రులు, నీచులు కూడా వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం ఎంత దౌర్భాగ్యమో చూడండి. తన దేశం కోసం ఆడుతున్నా కూడా తన మతాన్ని చూసి తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోకుండా తను ట్రోల్ చేసేటువంటి నీచులు ఇలా దిగజారారు. మహిళా ప్రపంచ కప్ సెమీఫైనల్ సందర్భంగా జెమిమా విజయం అనేది చాలా కీలకం. ఆ జట్టుకు విజయం అందించడమే ప్రపంచ కప్ అందించినంత అయింది. 7 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచినటువంటి జట్టు మీద చాలా ఎక్కువ స్కోర్ నమోదు చేశారు. దాన్ని చేజ్ చేయడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడే జెమిమా చాలా కీలకమైపోయింది. 134 బంతుల్లోనే 127 పరుగులు చేసి భారతదేశాన్ని విజయానికి నడిపించింది, ప్రపంచ కప్ తెచ్చిపెట్టింది. అలాంటి పరిస్థితుల్లో ఎంత ఎమోషన్ అయిందో చూడండి. స్టేడియం అంతా కూడా ఎమోషన్ అవుతూనే వచ్చింది.
ఆ టెస్టిమోనీని పంచుకుంది. ఆ టెస్టిమోనీలో బైబిల్ వాక్యాన్ని ప్రస్తావించడం, దేవుణ్ణి ప్రస్తావించడం, దేవుని సహాయాన్ని ప్రస్తావించడం, ఇవన్నీ చూసి ఒక మంచి సాక్షిగా మారిపోయింది. ప్రపంచమంతా చెప్పుకునే సాక్షిగా మారింది. కానీ మతోన్మాద శక్తులకు మాత్రమే మదమెక్కి వాటిని ట్రోల్ చేయాలనిపించి వాటిని ట్రోల్ చేస్తున్నారు. ఒక ఇండియన్ క్రికెటర్గా, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఇండియన్ క్రికెటర్గా చూడడం లేదు. ఒక స్త్రీని, 25 సంవత్సరాల ఒక చిన్న అమ్మాయిని ఇలా ట్రోల్ చేయడం, అత్యాచార బెదిరింపులు, పైగా బ్యాడ్ కమెంట్స్ అన్నీ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి. పైగా తాను స్పిరిచువల్గా చాలా స్ట్రెంత్గానే ఉంది. అందుకే తను చెప్పుకుంది. ఎందుకంటే తాను గ్రౌండ్లోకి దిగినప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంది. అంతేకాదు నెల రోజులు ఈ టోర్నమెంట్ అంతటా కూడా ప్రతిరోజు తను కన్నీటితో ప్రార్థన చేసుకునేది, కన్నీటితో దేవుణ్ణి అడిగేది. తను ఒక మంచి గిటార్ ప్లేయరు. రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ లాంటి వారు కూడా గిటార్ ప్లే గురించి కూడా చెప్పడం, వాటిని మెచ్చుకోవడం కూడా జరిగేది. సో తన టీం వాళ్ళు కూడా ఇతర ప్లేస్లో కానీ లేదా రూమ్స్లో కానీ గిటార్ ప్లే చేయించుకుని పాడించుకునేవారు. ప్రతి స్టేడియంలకి కూడా గిటార్ తెచ్చుకునేది. అంతేకాదు ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తెచ్చుకుంటుంది. ప్రతి మ్యాచ్ కోసం కూడా ప్రార్థన చేసుకుంటుంది. ప్రతి మ్యాచ్ గురించి కూడా ప్రార్థన చేస్తుంది. ఖచ్చితంగా గ్రౌండ్లోనూ అలాగే రూమ్లో కూడా కన్నీటితో ప్రార్థన చేసుకున్న అనుభవాలు ఉన్నాయి. తను మాట్లాడుతున్నప్పుడు చెప్పింది, ఈ నెల రోజులు కూడా కన్నీటితో దేవుణ్ణి అడిగాను, నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఏడ్చాను, ప్రార్థన చేసుకున్నాను అని. అలాంటి పరిస్థితుల్లో ఉంది. ఒక పాడ్కాస్టింగ్ అనేది 2022 టైంలో పాడ్కాస్టింగ్లో పాల్గొన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. తాను దేవుని విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది, ఆత్మీయత విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. తన ఎమోషన్స్ని, తన లైఫ్ని లీడ్ చేసుకోవడానికి దేవుడే ఖచ్చితంగా ప్రతిసారి సహాయం చేస్తూ వచ్చాడని, తన సహాయం దేవుడే అని ప్రతిసారి నొక్కి చెప్పడానికి కారణం అదే. జెమిమా విషయంలో అత్యంత పవర్ఫుల్ విషయం ఏంటంటే, ఆమెపై దాడి జరిగిన, ఆమెను ట్రోల్ చేసిన అదే ముంబై మైదానంలోనే ఆమె విజయం సాధించి చూపించింది. తనకు ధైర్యం లేదని, పెద్ద మ్యాచ్లో రాణించలేను అని చెప్పి వచ్చిన ఆరోపణలు కానీ, ట్రోల్ చేస్తున్న విధానాలు కానీ, తనను పక్కన పెట్టిన పరిస్థితులు కానీ ఆమె సమాధానం ఇచ్చింది. హింసను తను విచ్ఛిన్నం చేయలేదని, ట్రోల్స్ అనేవి తనను పాడు చేయలేవని చూపించింది. తాను బలంగా నమ్మిన క్రైస్తవ్యం మీద, యేసుక్రీస్తు మీద విశ్వాసాన్ని ఖచ్చితంగా నిరూపించుకుంది. తాను విశ్వసించే వారి కోసం పోరాడతాను అని చెప్పి, యేసుక్రీస్తు వారిచ్చిన వాగ్దానం నిజమైనది అని చెప్పి, ఆ శక్తి సమృద్ధి తనతో ఉన్నంతకాలం నేను గెలుస్తానని చెప్పి నిరూపించింది. ఆన్లైన్లో, సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ, జింకానా సభ్యుల అవమానాలు కానీ, హిందూ జాతీయవాదులు యాంటీ నేషనల్గా లేదా వేరే విధంగా తనను అణిచివేయాలని చూసినప్పుడు కానీ, తను అనర్హురాలని అని చెప్పి స్పోర్ట్స్లో కూడా తను వెక్కిరించిన వారికి కానీ, ప్రతి ఒక్కరికి మైదానంలో ఆమె సెంచరీ వల్ల నిరూపించింది. అందుకే తను అంత సెంటిమెంటల్గా పోరాడింది, అంత సెంటిమెంటల్ అయిపోయింది. అందుకే తను చాలా బాధపడింది, చాలా ఏడ్చింది. ప్రతిదీ చీకటిగా అనిపించినప్పుడు కూడా యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా తను అన్నిటినీ గెలుస్తూ వచ్చింది. ప్రపంచ కప్లో తను విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు ఫైనల్లో కప్ గెలిచిన తర్వాత కూడా భారతదేశంలో ఇంటర్నల్గా క్రైస్తవ వ్యతిరేక హింస అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇంకా ట్రోల్స్ చేస్తూనే వచ్చారు. అయితే ఇలాంటి హింసలు కానీ, ఇలాంటి బెదిరింపులు కానీ, మానసిక ఆరోగ్యమైన పోరాటాలు, మెంటల్ స్ట్రెస్కి, డిప్రెషన్స్కి, ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్కి ఉన్నటువంటి పోరాటాలు కానీ, ఆమె ఎన్ని ఉన్న యేసుక్రీస్తు మీద విశ్వాసం మాత్రం కోల్పోలేదు. యేసుక్రీస్తు విశ్వాసం బహిరంగంగా సాక్ష్యంగా చెప్పుకొచ్చింది. ఆ బహిరంగ సాక్ష్యమే నేడు ఆమెను ట్రోల్ చేసే వారందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పింది. అయితే ఇలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్న భారతీయులు చాలామంది ఉన్నారు. అలాంటి భారతీయ క్రైస్తవులకు శక్తివంతమైన సాక్ష్యంగా మారింది. జెమిమా ఒక సాక్ష్యం. క్రైస్తవ విశ్వాసాన్ని, యేసుక్రీస్తు మీద బహిరంగ సాక్ష్యాన్ని కొనసాగించడానికి ఒంటరితనం కానీ, లేదా ఇలాంటి మెంటల్ డిప్రెషన్స్ కానీ, ఇలాంటి హింసలు కానీ, సోషల్ మీడియా బెదిరింపులు కానీ అవేమీ అవసరం లేదని చూపించింది. జెమిమా రోడ్రిక్స్ కథ అనేది ప్రాథమికంగా క్రైస్తవ విశ్వాసం నుంచి పరీక్షించబడి, హింస ద్వారా నిరూపించబడినటువంటి కథ. ఆమె విజయం అనేది కేవలం వ్యక్తిగతమైంది కాదు, కేవలం క్రికెట్కి మాత్రమే పరిమితమైంది కాదు. స్పిరిచువల్ విజయం కూడా, క్రికెట్ విజయం కూడా, దేశమంతా మెచ్చుకునేటువంటి గొప్ప విజయం కూడా, విశ్వాసాన్ని నిరూపించుకోవడం కోసం ఒక మతపరమైన హింసలు, ఆన్లైన్ హింసలు, సామూహిక దాడులు, మానసికమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా అవమానాలన్నింటినీ కూడా ఎదుర్కొంటున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రేమను బలంగా విశ్వాసులకు చూపించడానికి, విశ్వాసులకు మాదిరిగా చూపించడానికి ఒక శక్తివంతమైన సాక్ష్యాన్ని నిరూపించింది. ఒక సాక్షిగా మారింది. అది జెమిమా గురించి, అది జెమిమా రోడ్రిక్స్ యొక్క పూర్తి కథనం. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈ వీడియో లెంత్ను బట్టి ఇంకా అనేకమైన విషయాలు నేను కుదించేస్తున్నాను. సో జెమిమా రోడ్రిక్స్ గురించి ప్రేయర్ చేయండి. మరింత ఇంకా అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడడానికి, ముందు ఇంకా అనేకమైనటువంటి టైటిల్స్ను, సక్సెస్ని పొందడానికి ప్రార్థన చేయండి. తన కుటుంబం గురించి, జెమిమా గురించి కూడా ప్రేయర్ చేయండి. సో ఇది జెమిమా రోడ్రిక్స్ యొక్క కథనం. ఈ విషయం అంతా పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం.
మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.